జమ్మూ కాశ్మీర్లో వరుసగా 4వ రోజు పాక్ కవ్వింపు చర్యలకు దిగింది. కుప్వారా, పూంచ్లో ఎదురు కాల్పులకు తెగబడింది పాక్ సైన్యం. అయితే పాక్పై భారత సైన్యం ఎదురు దాడికి దిగింది. పాక్ కాల్పులను భద్రతా దళాలు తిప్పికొట్టాయి. అటు జమ్మూ కాశ్మీర్లోనూ ఉగ్ర వేట కొనసాగుతోంది. దేశం వీడేందుకు పాకిస్తానీయులకు భారత్ నిర్దేశించిన గడువు నిన్నటితో ముగిసింది. దీంతో అటారీ వాఘా బోర్డర్ వద్ద వందలాదిగా బారులు తీరారు. గత 4 రోజుల్లో అటారీ వాఘా సరిహద్దు గుండా 9 మంది దౌత్యవేత్తలు, అధికారులు సహా 537 మంది పాకిస్తానీయులు తిరుగు ముఖం పట్టారు. అదే సమయంలో 14 మంది భారత దౌత్యవేత్తలు, అధికారులు సహా 850 మంది భారత్కు తిరిగొచ్చినట్లుగా అధికారులు పేర్కొన్నారు. మెడికల్ వీసాపై భారత్కు వచ్చిన వారికి మాత్రం దేశం వీడేందుకు రేపటి వరకు అవకాశం ఉంది. కాగా గడువు తీరిన నేపథ్యంలో ఇంకా భారత్లోనే ఉన్న పాకిస్తానీయులను అరెస్టు చేస్తామని కేంద్రం తెలిపింది. వారికి గరిష్టంగా 3 ఏళ్ల జైలు శిక్ష, 3 లక్షల జరిమానాను విధిస్తామని ప్రకటించింది. ఈ నెల 4న అమల్లోకి వచ్చిన వలసలు విదేశీయుల చట్టం ప్రకారం చర్యలు తప్పవని కేంద్రం హెచ్చరించింది.